ఏ పాత్ర ఇచ్చినా కానీ దానికి 100% న్యాయం చేస్తారు. పవర్ స్టార్ లాంటి ఆయనే మిమ్మల్ని మెచ్చుకున్నారు మీ డైరెక్షన్కి కానీ, మీ రైటింగ్స్ కానీ, మీ తెలుగు రాయటం గురించి కానీ. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ అంటే రెగ్యులర్ క్యారెక్టర్లా ఉంటుందా, లేదంటే ఏదైనా డిఫరెంట్గా ఉంటుందా? లేదు, ఇది యూనిక్ ఫాదర్స్ అందరినీ పిల్లల మీద ప్రాణం పట్టేవాళ్ళు. పిల్లల తిరిగి ఏమి ఇచ్చారనేది ఉంది చూడండి. మనం ప్రాణం పెట్టేవాళ్ళే, వాళ్ళు ఏమి ఇచ్చారనేది. వాళ్ళు మనకి రాంగ్గా రియాక్ట్ అయ్యారనే కాబట్టి మనం ఫాదర్ మదర్ ఎవరినే ప్రేమను మార్చుకోరు. వాళ్ళ అల్లనే 100% ఆ ప్యూర్ లవ్లోనే ఉంటారు. పిల్లల కొంచెం అలా 50, 40, 30 అలా వెళ్ళిపోయి లాస్ట్ పాయింట్లో వాళ్ళు 100 రాగానే ఫాదర్ మదర్ ఉన్నారా లేదా అనేది. ఇప్పుడు నా ఫాదర్ వచ్చి నాకు 15 years, నా 10th చదువుగానే చచ్చిపోయారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఫాదర్ క్యారెక్టర్ చేయగానే నా ఫాదర్ నాకు గుర్తొచ్చుతాడు. ఎందుకంటే ఆ 15 yearsలో నుంచి నా స్ట్రగుల్ ఉంది చూడండి. ఒక్కొక్క పాయింట్లో నా ఫాదర్ ఉంటే నాకు ఇక్కడ సపోర్ట్ దొరుకుతుంది కదా, అలానే ఒక పెయిన్ ఉంది. దానికోసమే 100% మనం ఫాదర్ రోల్ చేయగానే ఇంకా దానిలో ఏమి కొత్తగా చేయవచ్చు, దానిలో ఇంకా మనం చెయ్యని విషయం ఏం చేయవచ్చు, ఇంకా ఎలాంటి లవ్ ఇవ్వచ్చు అలానేది ఒకటిలా ట్రై చేశాము. దీనిలో కూడా కొత్తగా ఓ ఎమోషనల్ ఏరియా రాగానే చాలా ప్యూర్ పెర్ఫార్మెన్స్ వస్తుంది అలా అని అనుకున్నాను. మీరు చూడగానే మీకు తెలుసు. గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో ఎనీ స్పెషల్ మూమెంట్స్? 21 days నాకు స్పెషలే, ఒక్కొక్క క్షణం నాకు స్పెషలే. హీస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ సార్, వెరీ గుడ్ లీడర్, మంచి మనిషి. ఇంకా చెప్పుకునే ఉండొచ్చు. హిస్ విషన్ ఇస్ వెరీ గుడ్. మా నా అన్న అని చెప్పి చాలా హోల్ హార్టెడ్గా పిలిచిన మనిషి. ఆ బ్రో ఆ ఎనర్జీ లెవెల్ అలా ఉంది. అది ఇంకోటి చేద్దాం అలా అని చెప్పారే అప్పుడు. ఇప్పుడు ఇక్కడ అన్న చెప్తే ఇమ్మీడియట్గా రెడీ అయిపోతాం. ఓకే, కథ రెడీగా ఉందా సార్? కథ ఎప్పుడు ఆలోచిస్తా అన్న అలా చూస్తే చాలా వచ్చేసి కదా, ప్రపంచంలో చెప్పాలి, చూద్దాం. ధనరాజ్ గారు, యాక్చువల్లీ మీకు ఆ 21 days జర్నీ ప్రతిరోజు మెమరబుల్ అన్నారు కదా. నేను అది చూస్తే Feb 21st మన సినిమా రిలీజ్, రెండు హ్యాపీగా